ముంబైలో ముఖ్యమైన 3 చోట్లు ఒకేసారి బ్లాస్ట్ కాబోతుంది. ఎంఆర్ మాల్, ఒమేగా ఐటీ పార్క్, మహాలక్ష్మి యూనివర్సిటీ. ఇంకా 20 నిమిషాలే ఉంది. సారీ, 19 నిమిషాలు. कौन बोल रहा है? कहाँ से बात कर? బేబీకి మూమెంట్ వచ్చి హై ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ప్రకాష్. మీరు బిజీ పోలీస్ ఆఫీసర్ అని తెలుసు, కానీ మీ వైఫ్ ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మీ వైఫ్ మీ అబ్బాయి మిమ్మల్ని ఊరికే వదలరు. థ్యాంక్స్ డాక్టర్. देख रही है मूवमेंट, Excuse me. इन सब से लगता है बेबी बहुत हेल्दी है. హలో सर जोशी है. सर वी हैव अ सिचुएशन. ముంబై సిటీలో 3 చోట్ల బాంబు పెట్టారు. ఎక్కడెక్కడ? एमआर मॉल, महालक्ष्मी यूनिवर्सिटी, ओमेगा ఐటీ పార్క్. ప్రెస్ పీపుల్ ఎవరిని లోపలికి అలౌ చేయకండి. బాంబు పెట్టిన బిల్డింగ్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ లో ఉన్న పబ్లిక్ ని ఇమీడియట్ గా వెకేట్ చేయించండి. బాంబ్ స్క్వాడ్ వచ్చిన వెంటనే అన్ని బిల్డింగ్స్ ని త్వరగా చెక్ చేయమనండి. మేక్ షూర్ నో వన్ టచెస్ ఎనీథింగ్ అంటిల్ ద బాంబ్ స్క్వాడ్ కమ్స్. సార్ మీరు చెప్పినట్టు ఫైర్ అలాం ఇచ్చి పబ్లిక్ అందరినీ బయటికి పంపించారు సార్. వన్ స్టాప్ సపోర్ట్ తో మల్టీప్లెక్స్ కూడా క్లోజ్ చేయించాను సార్. గుడ్ జాబ్. బాంబ్స్ లొకేట్ చేశారా? ఎస్ సార్, దే వర్కింగ్ ఆన్. కాలింగ్ ఫర్ ఆఫీసర్ ప్రకాష్. సార్ బాంబుల గురించి బాగా తెలిసిన వ్యక్తి ఈ బాంబులు ఫిక్స్ చేశాడు సార్. ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ టెస్ట్. మనకున్న టైంలో ఈ బాంబు డిక్యూజ్ చేయలేదు. కాపీ సార్. ఇక్కడ మాత్రమే కాదు సార్, మిగిలిన 2 చోట్ల కూడా డీయాక్టివేట్ చేయలేమని ఇప్పుడే రిపోర్ట్ చేశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఐ వాంట్ ఎవ్రీబడి అవుట్ ఆఫ్ దేర్ నౌ.
గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ రమ్య రాధాకృష్ణ, ఫ్లాష్ న్యూస్. ముంబైలో పలుచోట్ల బాంబులు పీలి ఎన్నో బిల్డింగ్లు కూలిపోయాయి. ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఈ సంఘటనల గురించి మాట్లాడేందుకు మన స్టూడియోకి మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ మహాదేవ్ రానే విచ్చేశారు. వెల్కమ్ సార్. ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలింద్ విరేకర్ కూడా విచ్చేశారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. మిలింద్ సార్, ఉగ్రవాదాన్ని అణిచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అందరికీ తెలుసు, లయన్స్ లిబరేషన్ గ్రూప్ చీఫ్ దురానీని మేము అరెస్ట్ చేశామని. సుప్రీంకోర్టులో అతను చేసిన నేరాలు రుజువై అతనికి మరణదండన విధించారు. ख्वाब में भी ये मत सोचना कि मुझे मौत की सजा देने से लायंस लिबरेशन की लड़ाई खत्म हो जाएगी। तुमने देखा ना, हमने मुंबई शहर में एक के बाद एक 3 धमाके कैसे किए। अब अगला धमाका कब, कैसे और कहां होगा, ये सोचते रहना तुम। ముంబైలో తీవ్రవాదులు వరుస బాంబులు పేల్చి జనజీవనాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది. ఉరి శిక్ష కాదు, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే లేపేయగలను. బ్లాస్ట్ వెనక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను. షాపింగ్ మాల్లో మాత్రమే కాదు, ఇంకో 2 చోట్ల బాంబులు పేలాయి. మేము ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బాంబ్ బ్లాస్ట్ వల్ల తుక్కుతుక్కైంది. అందువల్ల ప్రస్తుతానికి ఇది తీవ్రవాదుల చర్యని మాత్రమే చెప్పగలం. దీని వెనక ఏ సంస్థ ఉందో దాని ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేస్తున్నాం. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అర్జునే కదా, ఎస్ఎస్ఎం కాలేజ్ ఎంఎస్సి సాఫ్ట్వేర్. మీరు మాయారా గుండెగాడ? ఎత్తిపళ్ళు, నువ్వెప్పుడు ఇలా మారిపోయావు? ఏ గుమ్మడికాయలో ఉన్న నువ్వు మారినట్టు నేను మారలేనా? అవునవును. సరే గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ముంబై. నేను ఒక ఇంటర్వ్యూ కోసం ముంబై వెళ్తున్నాను. అది సరే, జనా నన్ను కరెక్ట్ గా కనిపెట్టావు. నిన్నెలారా మర్చిపోతాను గుండెగడ. అర్జున్, పోయిన సెమిస్టర్ లో నాకు అటెండెన్స్ సరిపోలేదని మా ఇంటికి మెయిల్ పంపిస్తానని ఆ హెచ్ఓడి చెప్తున్నాడు రా. ఆ మెయిల్ మటుకు మా ఇంటికి వెళ్ళిందో నేను చేస్తాను. ఎలాగోలా నీ బిల్ గేట్స్ బ్రెయిన్ యూజ్ చేసి ఆ మెయిల్ ని డిలీట్ చేసారా ప్లీజ్. ఎత్తుపళ్ళు అట్లా అనుకున్నావా? కాలేజ్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఇరుక్కున్నానంటే టీసీ ఇచ్చేస్తారు. నువ్వు వెళ్ళి ఆ ప్యూని సెట్ చేసుకో. అర్జున్, నువ్వు తప్ప ఇంకెవరు ఈ కాలేజ్ లో పని చేయలేరురా. యు ది బ్రైటెస్ట్ బాయ్ యు నో. హెల్ప్ చేయరా ప్లీజ్. నేను నీకు ఈ వారం అంతా సమోసా, చిప్స్, కోక్, ఫ్యాంటా, పిజ్జా, అలాగే ఒక టబ్ నూడిల్స్, వెనిలా ఐస్ క్రీమ్ కూడా కొనిస్తావా? 2 tubs I'll get you, okay? సూపర్ రా. చేశాను గానీ వెళ్ళు. Really? So sweet. Thank you. పళ్ళతో అని పిలుస్తావా? వండడా ఎత్తుపళ్ళు వండడా వండడా.